రైట్. సురేష్ రెడ్డి గారు, ఇక్కడ ఎస్ఎన్ రెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్, మీరు చాలా సీనియర్ మ్యాన్. అంటే ఒక విమానం ఎగిరేటప్పుడు విమాన ప్రయాణికులతో పాటు విమాన క్రూ యొక్క భద్రత కూడా చాలా కీలకమైంది. అసలు ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారా ఒక విమానం ఎగరటానికి ముందు అన్నది. ఆ దాంట్లో ఫ్యూయల్ ఎక్కించేటప్పుడు కూడా ఒకసారి అది టెస్ట్ చేస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. అందరి బాధ ఒక్కటే, అంటే ఇంత భద్రతాపరంగా ఇన్ని ప్రమాణాలు పాటించేటప్పుడు అంత ఈజీగా ఎయిర్పోర్ట్కి సమీపంలో ఒక విమానం అలాగే ఎలా కూలిపోయింది, అందులోనూ లండన్ లాంటి సుదూర ప్రాంతం వెళ్తున్న ఒక విమానం అనేది అందరికీ తొలిచేస్తున్న ప్రశ్న, అందరికీ తొలిచేస్తున్న ఆవేదన. మీరేమంటారు సార్ దీనిపైన? మొట్టమొదటిగా ఈ యొక్క సంఘటన వల్ల ఆహుతులైనటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది సార్. అయితే ఈ పర్టికులర్ కేసు ఇది వారు అన్నట్టుగా చాలా పెక్యులియర్ ఉంది. 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అవ్వడం అనేది చాలా అరుదు. ఎందుకంటే దానికి పంపింగ్ సిస్టమ్ కానివ్వండి, కంప్యూటర్ గైడెన్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒక ఇంజన్ పోయినా ఒక ఇంజన్ నడుస్తుంటుంది. ఆ ఇంజన్ మీదనే ఎయిర్క్రాఫ్ట్ మొత్తం జర్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్కి వస్తే ఇది గత 11-12 ఏళ్ల నుంచి బాగానే కమర్షియల్ యూజ్లో ఉన్నది. అమెరికన్ ఎయిర్లైన్స్ కానివ్వండి, యునైటెడ్ కానివ్వండి, జాపానీస్ కానివ్వండి, మన ఎయిర్ ఇండియా కానివ్వండి, ఇట్లా చాలామంది వాడుతూ ఉన్నారు. అండ్ దీంట్లో ఇంత పెద్దగా యాక్సిడెంట్ అయిన సందర్భం కూడా లేదు. ఏదో మొన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉండే కొంతమంది అబ్జెక్షన్స్ రేజ్ చేసినారు, కొంతమంది దాని మీద ఏదో గట్టిగానే ప్లీడ్ చేసినారు. ఏదైతే కన్జ్యూమర్స్ వివిధమైనటువంటి దేశాల వాళ్ళు మెటల్ గురించి కానివ్వండి, అల్యూమినియం, టైటానియం ఇటువంటి మెటల్స్ గురించి కానివ్వండి, అసెంబ్లీ లైన్లో కొంచెం అవకతవకలు ఉన్నాయని కానీ ఇంకా ఇట్లా కొన్ని ఉండే, కానీ అవన్నీ కూడా అధిగమించినట్టే ఉన్నది. అందువల్లనే ఎక్కువగా యాక్సిడెంట్ లేదు. ఒకసారి ఏదో అది పార్కింగ్లో ఉన్నప్పుడు ముంగట అండర్ క్యారేజ్ నోస్ది పడిపోవడము, అది నోస్ గ్రౌండ్కు టచ్ చేయడం జరిగింది. ఇంకొకసారి ఎయిర్లో ఉన్నప్పుడే మన ఆల్టిట్యూడ్ సడన్గా లాస్ అయింది. ఈ 2 తప్పితే పెద్దగా దీని మీదంగా ఎవరు అబ్జర్వేషన్లో లేదు ఇట్లా అయిందని చెప్పి, పెద్ద డేంజరస్గా అయితే లేదు. అయితే ఇది ఫ్యూజలేజ్ మొత్తం కన్స్ట్రక్షన్ చూస్తే ఇది మొత్తం కాంపోజిట్ యూనిట్ అన్నమాట. చాలా సాలిడ్గా ఉన్నది. పెద్ద అంటే డిఫరెంట్ పార్ట్స్ కలిపి చేసింది కాదు, ఒకటే యూనిట్గా చేసింది. అండ్ వింగ్ స్పాన్ కూడా చాలా పెద్దగా ఉంది, లెంత్ కంటే కూడా పొడుగుగా ఉన్నది. అండ్ ప్రొఫైల్ కూడా చాలా లిఫ్ట్ అనేది చాలా గట్టిగా దానికి వచ్చేటట్టుగా ఉన్నది. అండ్ ఫ్లాప్స్ కూడా అదే విధంగా దానికి సహకరించే విధంగా మ్యాక్సిమం లిఫ్ట్ కొరకు డిజైన్ చేయబడి ఉన్నాయి. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూస్తే ఏమైందంటే ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఫ్లాప్స్ కొంచెం రివర్స్ పొజిషన్లో ఉన్నాయని, అంటే అది మనం ఇప్పుడే చెప్పలేము. అది ఎగ్జాక్ట్గా ఈ ఏటీసీ ఇది కానివ్వండి, ఫోటో వీడియో షాట్స్ కానివ్వండి, లేకపోతే విట్నెస్లది కానివ్వండి, వారు అన్నట్టు బ్లాక్ బాక్స్ది కానివ్వండి, వివిధమైనటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్లో చూడాల్సి వస్తుంది. ఈవెన్ ఏదైతే ధ్వంసమైనటువంటి మెటీరియల్ని కూడా ఫారెన్సిక్ వివిధమైనటువంటి సైంటిఫిక్ టెస్ట్లు అయితే దాని నుంచి కూడా తెలుస్తుంది ఎట్లా ఫెయిల్ అయిన ఇంజన్స్ అని. కాలిపోయిన తీరుని ఎంత మెల్ట్ అయింది దాన్ని బట్టి కూడా బ్యాక్వర్డ్గా పోవచ్చు, దానికి ఏ విధంగా అయిందో గ్రహించవచ్చు అన్నమాట. టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ రేపు తప్పకుండా తెలుసుకుంటారు. కానీ ఇటువంటిది అయ్యింది వారు చెప్పినట్టుగా అది హైట్ ఇంకా చేరలే, హార్డ్లీ గ్రౌండ్ నుంచి అరౌండ్ 425 feet పైనే ఉంది. స్పీడు లేదు, మరి ఇంజన్స్ ఫెయిల్ అయినాయి, థ్రస్ట్ లేదు.
ఈ సందర్భాన పైలట్ చేయాల్సిన 800 మీటర్లు ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే మేడే అని పైలట్ మాట్లాడారు. 800 కూడా తర్వాత 625 వచ్చేటప్పుడు మొత్తం కనెక్షన్ ఏటీసీ నుంచి తెగిపోయింది అనేది ఫీట్. అయితే ఆయనకు చేయగలిగేది ఏం లేకుండా యాక్చువల్గా. అప్పటికి లాస్ట్లో మనం ఫ్లైట్ పాత్లో దాన్ని చూస్తుంటే లాస్ట్లో ఇక ఆయనకు బిల్డింగ్లు మధ్యలో వస్తున్న సంగతి తెలుసు. ఇది లోకల్ ఏరియా కదా, దానివల్ల కొంచెం నోస్ పైకి చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అందువల్లనే అది సగంలో గుద్దుకున్నట్టుంది ఫస్ట్. అందుకే వెనక టేల్ సపరేట్ ప్రయత్నం చేసి ఉండదు సార్ పైలట్ ఆ క్షణంలో. ఆయన ఏం చేయలేడు, ఇక ఎక్కువ తక్కువ చేసింది కొంచెం ఆ బిల్డింగ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ సార్కి ఎక్కువ ఫ్లైట్ నడిపే అనుభవం ఉన్నది, వారికి తెలుసు. కానీ అంతకంటే ఎక్కువ చేయడం కూడా కుదరదు అక్కడ. దానివల్ల ఇంకోటి ఏమైందంటే ఫ్యూయల్ దాదాపు నేను అనుకుంటా మొత్తం కెపాసిటీ ఫుల్ చేసి ఉంటే 1,00,000 మీద కిలోలు ఫ్యూయల్ ఉండొచ్చు. ఆ కాన్ఫిగరేషన్ లోపల ప్రెజరైజ్డ్ కూడా ఉంటుంది కొంత మట్టుకు. దీనివల్ల అది బాంబ్ లెక్క బర్స్ట్ అవుతుంది. అదే ఇక తప్పదు, అది బర్న్ అయిపోతుంది టోటల్. ఓకే, అంటే సురేష్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. అంటే ఒకవేళ ఇంజన్ ఫెయిల్యూర్ కాకుండా ఉంటే ఇంకా ఏ కారణాలు అయి ఉండొచ్చు? అంటే ఎక్కువగా బర్డ్స్ ప్రస్తావన తెస్తున్నారు చాలామంది. నిజంగా ఆ టైంలో బర్డ్స్ కానీ ఇంజన్లోకి వచ్చున్నా కూడా ఇంత ఈ స్థాయి ప్రమాదానికి ఇంజన్ ఒకవేళ వర్క్ చేయకపోవడానికి కారణం ఒకటి బర్డ్స్ కూడా. ఎందుకంటే కంప్రెసర్ బ్లేడ్స్ ఇరుగుతాయి, ఒక్కటి ఇరిగినా కూడా అన్నిటిని ఇరగొడుతుంది అది. అంటే టర్బైన్ కూడా ఇరిగిపోతుంది. బర్డ్స్ ఒక్కోసారి వీరు సార్ చెప్పినట్టు ఇందాక హడ్సన్ రివర్ మీద ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. అక్కడ ఇంజన్లో మొత్తం బర్డ్స్ పోయినాయి. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఎక్కువ వస్తే రెండిట్లలో పోయే అవకాశం కూడా ఉన్నది. ఇంకొకటి అదొకటి ఉండొచ్చు, లేకపోతే ఆయిల్ సర్క్యులేషన్లు ఏమన్నా జామ్ అయి ఉండొచ్చు, లేదా ఈ ఫ్యూయల్ సిస్టంలో ప్రాబ్లం కావి ఉండొచ్చు. కానీ ఒకటేసారి కావడం అనేది చాలా రేర్ కాంబినేషన్. ఇక అది ఇన్వెస్టిగేషన్లే తెలవాలి. అదే ఫిల్టర్స్లో ఒక్కోసారి జామ్ అయ్యే అవకాశం ఉంది. మేము కూడా పనిచేసినప్పుడు చాలాసార్లు అయ్యేది. ఆయిల్ది కూడా ప్రాబ్లం కావచ్చు. బర్డ్ హీట్ యాక్చువల్గా వారు చెప్పినట్టుగా బర్డ్ హీట్స్ అయితే అది కనిపించడం లేదు. ప్లస్ ఎనీ ఫారిన్ ఆబ్జెక్ట్ వచ్చి కొట్టిందా అని అంటే అది మనం చెప్పలేము. వేరే అంటే ఇంటెన్షనల్గా ఏదన్నా ఫైర్ చేస్తే కనుక కిందికి వెళ్ళి అది చెప్పలేము. అది ఎప్పుడైనా కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇట్లా స్టడీగా పోతున్నట్టే కనిపిస్తూ ఉన్నది. కానీ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో కిందికి వచ్చుడు కూడా స్టడీగానే వస్తుంది. కానీ ఆఖరిలో కొంచెం నోస్ అప్ అయినట్టుగా అనిపిస్తున్నది. అది న్యాచురల్ గా స్టాల్ అవుతుంది, ఆ స్పీడ్ లో స్టాల్ అవుతుంది, మొత్తం ఇట్లా రౌతు లెక్క పడిపోతుంది. లేకపోతేనేమో టెయిల్ ఎండ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది సేవ్ అవుతారు ఒకవేళ కింది నోస్ డ్రైవ్ అయి ఉంటే. ఇప్పుడు ఏదైనా సరే కానీ పకడ్బందీగా ఉంటాయి ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో. ఈ మేజర్ ఓవరాల్స్ కానివ్వండి, ఎయిర్క్రాఫ్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ స్కెడ్యూల్స్ కానివ్వండి, లేకపోతే థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఎస్ఎన్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా దర్యాప్తు నిన్న అన్నారు, సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్టేటెడ్ దట్ చాలా డెప్త్గా మేము దర్యాప్తు చేయబోతున్నాం. ఎందుకంటే గతంలో చాలా విమాన ప్రమాదాలు జరగడం ఒక ఎత్తు అయితే, ఇంకా ఇది చాలా ఈజీగా కళ్ళెదుట విమానాశ్రయం ఇక్కడ ఒక్క విషయం, ఇంత పెద్ద విమానం ఒక్క విషయం అంటే నా అబ్జర్వేషను, వారు కూడా ఎక్కువ దీని గురించి తెలుసు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది వెరీ సేఫ్టీ ఇష్యూ ఈజ్ ది పారమౌంట్. లైక్ హెల్త్ ఇండస్ట్రీ కానివ్వండి, అక్కడ కూడా ఒక్కొక్క డాక్టర్లకు ఎన్నెన్ని పైసలు ఇస్తారు, ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఎన్ని ఖర్చులు చేస్తాం మనం, ఆడ కూడా ప్రాణం పోతుంది అనే కదా. ఇక్కడ ఒక్క సెకండ్లో 100 మందిది కూడా ప్రాణం పోతుంది. అండ్ ఇట్ ఈస్ అ రిస్కీ టైప్ ఆఫ్ బిజినెస్. అయితే మనం చూసినట్లయితే ఈ సేఫ్టీ ఆస్పెక్ట్ల కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. పైలట్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వారికి
సదుపాయాలు కానివ్వండి, Yes, yes. ఎక్విప్మెంట్, టెస్టర్స్ ఇప్పుడు కాల్ ఇది అంత లేదు. ఇట్స్ ఎమర్జెన్సీ అంత కాల్ లేదు. అందరికి మీరు- ఫ్లైట్స్, మెయింటెనెన్స్, మెకానికల్, ఇంజనీరింగ్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మీరు Checkings. చూడండి, Hmm. ఎయిర్పోర్ట్ ని అద్భుతంగా ఎంత కాస్ట్లీగా అయిపోయినాయి అంటే అవును. ఖర్చు టికెట్లది దాంట్లోకి ఎక్కువ పోతుంది, దీనికి తక్కువ పోతుంది. మెయింటెనెన్స్ తగ్గుతుంది. రైట్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. దానిపైన ఈ ప్రమాదం తర్వాత దృష్టి పెట్టాలని కోరుకుందాం.